తెలంగాణలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మాస్కులు తప్పనిసరి చేస్తూ జీవో కూడా జారీ చేసింది. దీనిలో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తపేట జంక్షన్ వద్ద సిఐ నాగమల్ల ఆధ్వర్యంలో వాహనదారులకు కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రజలందరూ మాస్కులు తప్పకుండా ధరించి శానిటైజ్ వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ ట్రాఫిక్ సిబ్బంది, కళాకారులు బృందం పాల్గొన్నారు. ప్రజలకి అవగాహన కలిగించడం జరుగుతుంది. అందులో భాగంగా రాచకొండ కళా బృందం తరఫున ఒక విచిత్ర వేషధారణ ద్వారా మీ ముందు ఇప్పుడు చిన్న ప్రదర్శన. పులిని కరోనా వైరస్ అంటాడుతుంది, చూడగానే పరిగెత్తుంది. అదే కనుక పులికి ఒక ఐడియా వచ్చింది, మాస్క్ పెట్టుకుంటే కరోనా వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణలో కరోనా కేసులు ఉధృతమవుతున్న వేళ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసింది. మాస్కులు కంపల్సరీ చేస్తూ జీవోను జారీ చేసింది. ప్రజలందరూ అంటే బయట పరిసరాల్లో ఉన్నప్పుడు మాస్కులు కంపల్సరీ పెట్టుకోవాలని, ఒకవేళ పెట్టుకోకపోతే జరిమానా కూడా విధిస్తామని ఒక జీవోను కూడా జారీ చేశారు. దీనిలో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు కొత్తపేట సిగ్నల్ చౌరస్తా వద్ద సి అంజమల్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులపై ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీంతో మనతో మాట్లాడడానికి సి అంజమల్ గారు ఉన్నారు. వాటితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈరోజు ఏమి అవగాహన కార్యక్రమం నిర్వహించారు? ఈరోజు మన యొక్క రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సార్, రాచకొండ సిపి మహేష్ ఎం భగవత్ సార్, అడిషనల్ సిపి సుధీర్ బాబు సార్ గారి యొక్క సూచనల మేరకి కొత్తపేట చౌరస్తా వద్ద కరోనా నివారణ పైన అవేర్నెస్ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. ఎందుకంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 68 ద్వారా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ని ధరించాలా, బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాస్క్ను ధరించాలని చెప్పేసి మాస్క్ కంపల్సరీ అనేది చేసింది. కాబట్టి ఈ విషయం పైన ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ చేసినటువంటి సూచన మేరకి ఇక్కడ ట్రాఫిక్ జంక్షన్స్ వద్ద మా యొక్క ట్రాఫిక్ సిబ్బంది ద్వారా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాచకొండ కళా బృందం తరఫున విచిత్ర వేషధారణలతో ఒక పులి వేషం, ఒక కరోనా వైరస్ వేషాన్ని ధరించి అవగాహన కలిగించాము. అదేవిధంగా పాటలు, కరోనా నివారణ పైన రాసినటువంటి పాటల పైన పాటలు పాడుతూ ఈ జంక్షన్లో ఆగి ఉన్నటువంటి వెహికల్ని వెహికల్ యొక్క వాహన చోదకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికీ కూడా అవగాహన కలిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలా, శానిటైజర్ని యూజ్ చేయాలా. అదేవిధంగా ఇంటికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు మధ్యలో గంటకోసారి కంపల్సరీగా చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలా. వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య కంపల్సరీ ఒక 6 ఫీట్స్ దూరం అనేది ఉండాలా. ఇవన్నీ విషయాలపైన క్లుప్తంగా మా యొక్క రాచకొండ పోలీస్ తరఫున ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కంటిన్యూగా 1 వారం రోజుల పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడే ఈ జంక్షన్లో కాకుండా మీ రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్న అన్ని జంక్షన్లో ఇలాంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క సిపి సారు సూచనల మేరకి రాచకొండ పరిధిలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ జోన్, మల్కాజ్గిరి జోన్, అదేవిధంగా భువనగిరి జోన్, యాదాద్రి భువనగిరి జోన్ 3 జోన్లలో ఉన్న ప్రతి చోట జంక్షన్ల దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ 1 వారం రోజుల పాటు ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే కరోనా పెరుగుతున్న సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే జారీ చేసిన జీవో ప్రకారం అందరూ మాస్కులు ధరించాలని, అలాగే రాచకొండ సిపి మహేష్ భగవత్, అలాగే అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించామని, ప్రజలందరూ తప్పకుండా మాస్క్ ధరించి బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడున్నా కానీ శానిటైజర్ యూజ్ చేయాలని పోలీసు సిబ్బంది తరఫున కోరుతున్నామని వారు తెలుపుతున్నారు. కెమెరామెన్ మహేష్తో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.